అంతకుముందు పాస్టర్లకి ముందు బ్రదర్ అని పెట్టుకునేవాళ్ళు. ఏం పెట్టుకునేవాళ్ళు? బ్రదర్ అని పెట్టుకునేవాళ్ళు. ట్రెండ్ మారింది. కొత్త కాలం వచ్చింది. ఆ తర్వాత పాస్టర్ అని పెట్టుకుంటున్నారు. ఏం పెట్టుకున్నారు? పాస్టర్. బ్రదర్ కాస్త ఏమయ్యాడు? పాస్టర్ అయ్యాడు. స్తోత్రం, మంచిది. ఆ పాస్టర్ కాస్త కొన్ని రోజులకి రెవరెండ్ అయ్యాడు. ఏమయ్యాడు? రెవరెండ్ అయ్యాడు. బ్రదరు పాస్టర్ అయ్యాడు. పాస్టర్ రెవరెండ్ అయ్యాడు. రెవరెండ్ కాస్త కొన్ని రోజులకి బిషప్ అయ్యాడు. ఏమయ్యాడు? బిషప్. బ్రదరు, పాస్టర్, రెవరెండ్, బిషప్. బిషప్ కాస్త ఆ సర్టిఫికెట్ ఈ సర్టిఫికెట్ పెట్టుకొని డాక్టర్ అయ్యాడు. మళ్ళీ ఏమయ్యాడు? డాక్టరు. బ్రదరు, పాస్టరు, రెవరెండ్, బిషప్, డాక్టరు. డాక్టర్ అయిన కొన్ని సంవత్సరాలకి మళ్ళీ బోరు కొట్టింది అనుకోండి ఆ పాస్టర్లకి. ఆ డాక్టర్ ప్లేస్లో అపోస్తలని పెట్టుకున్నారు. ఏమొచ్చింది? అపోస్తలు. చూడండి ఎంత మారిపోయిందో టెక్నాలజీ. మీకు అర్థం చేసుకోవాలి. అంతకుముందు బ్రదర్ అని అన్నాం. బ్రదర్ కాస్త పాస్టర్ అయ్యాడు. పాస్టర్ కాస్త రెవరెండ్ అయ్యాడు. రెవరెండ్ కాస్త బిషప్ అయ్యాడు. బిషప్ కాస్త డాక్టర్ అయ్యాడు. డాక్టర్ కాస్త అపోస్తలు అయ్యారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. అపోస్తలు కూడా కాదు, ఇప్పుడు అంతా ప్రవక్త. ఇప్పుడు ఏ ట్రెండ్కి వచ్చారు? ప్రవక్త. ప్రవక్త. మగవాళ్ళైతే ప్రవక్త, ఆడవారైతే ప్రవక్తిని. ట్రెండ్ మారిపోయింది. చూడండి, బ్రదరు సిస్టర్ దగ్గర మొదలుకొని బ్రదర్ పోయింది, పాస్టర్ పోయాడు, రెవరెండ్ పోయారు, బిషప్లు పోయారు, డాక్టర్లు పోయారు, ఇంకా అపోస్తలు పోయారు. ఇప్పుడు కొత్తగా ఈ ట్రెండ్ 2023 ఎండింగ్లో ప్రవక్త అనే ఒక ట్యాగ్లు. మరి దేవుడు ఇచ్చాడు, నాకు తెలియదు. నాకైతే దేవుడేమి ఇలా. వాళ్ళకి ఏమైనా పిలిచి కల్లో చెప్పాడేమో, నువ్వు బ్రదర్ నుంచి పాస్టర్ అయ్యావు, పాస్టర్ నుంచి రెవరెండ్ అయ్యావు అని వాళ్ళకేం చెప్పి ఉండాలి. దేవుని స్తోత్రం. అయితే నేను ఈ విషయాలను ఎందుకు చెప్పాలని అనుకుంటున్నానంటే, మొన్నే మనం ఈ మధ్య తెలంగాణలో ఎలక్షన్ అయిపోయినాయి. ఏమైపోయినాయి? ఎలక్షన్ అయిపోయినాయి. నేను ఎవరిని కించపరచట్లేదు, కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు. వాళ్ళని కించపరిస్తే నాకేమీ రాదు. నా స్థాయి అది కాదు, నా ఏజీ సరిపోదు. కానీ దేవుడు నా మనసులో పెట్టిన మాటలే మీకు పంచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఆ ఎలక్షన్లో స్వామీజీలందరూ వీళ్ళందరూ ఎవరు వస్తారో ముందుగానే చెప్పేశారు. ఏమని చెప్పారు? మనందరూ తెలుసు, టీవీలు చూస్తాం కదా. ఎవరు వస్తారని చెప్పారు? కారు స్పీడ్ పెరిగింది, స్పీడ్గా వస్తుంది, చేతిని తొక్కుకుంటా పోతుంది కారు, చేతి ముక్కలైన 5 ఏళ్ళు ఇరిగిపోయినాయి కారు దెబ్బకి. 5వ గేరు కాదు, 6వ గేరులో కేసీఆర్ వస్తున్నారని చెప్పేసి స్వామీజీలు కూడా చెప్పడం మొదలుపెట్టారు. వేణుగోపాల స్వామి, సిద్ధార్థులు వీళ్ళందరూ చెప్పడం మొదలుపెట్టారు. అది బాగానే ఉంది. దాని తర్వాత దేవుడు చెప్పాడని మన కొంతమంది సేవకులు కూడా బ్రహ్మాండంగా, మరి ఇంక అద్దుగో ఇంకేముంది, కారు వచ్చేసింది, కారు జోరు తగ్గట్లేదు, కమలం వికసిస్తానే ఉందని చెప్పేసి మరొక పాస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మంచిది, సంతోషం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. తీరా రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కారుకి బ్రేకులు పోయినాయో, టైర్లు ఊడిపోయినాయో తెలియదు, కారు ఎడిపోయిందో తెలియదు చెయ్యి దెబ్బకి. ఇప్పుడు మనం ఏమనుకోవాలి? అసలు విశ్వాసులు, క్రైస్తవులు తీసి పక్కన పెడదాం కొంచెంసేపు. విశ్వాసులం కాదు, క్రైస్తవులం కాదు, కొంచెం పక్కన ఉంచుందాం. మామూలు జనంగా ఇప్పుడు మనం ఏమనుకోవాలి, ఏం ఆలోచించాలి? ఇప్పుడు వాళ్ళు చెప్పిందని మనం ఏమనుకోవాలి, ఏం అర్థం చేసుకోవాలి? ఏం చెప్పారని? ఏం చెప్పారు? అబద్ధం చెప్పారా, ఉన్నది చెప్పారా, ఊహించి చెప్పారా, ఏం చెప్పారు అనుకోవాలి? అబద్ధం చెప్పారు. వెరీ గుడ్. అబద్ధికులందరూ దేంట్లో పాలు పొందుతారు? గంధకములతో మండు అగ్నిగుండంలో పాలు పొందుతారని ప్రకటనలో ఉంది. దేవుడు అబద్ధాలు చెప్తాడా? దేవుడు ఎవరికి విరోధి? అబద్ధాలకి విరోధి. తిక్కల జనాలు తెలియక అప్పు కొట్టు, అయ్యగారు 24లో కారు వచ్చిందని కొట్టాడు, కొట్టు, గట్టికి కొట్టు చప్పట్లు. మరి వాళ్ళకి ఏం అర్థమైందో నాకు అర్థం కావట్లా. ఈ స్థాయి నుంచి బయటపడాలి మనం. మన సంఘం అట్లా ఉండకూడదు. అది నా యొక్క ఆశ. మన సంఘము నలుగురితో నారాయణ గుంపులో అట్లా ఉండకూడదు. బైబిల్లో దేవుడు ఏదైతే సెలవిచ్చాడో అది మనం అర్థం చేసుకోవాలి. అది దేవుడు ఏమైతే సెలవిస్తున్నాడో దాన్ని మనం తెలుసుకోవాలి. బైబిల్ మనకు ప్రామాణికము. ఏ పాస్టర్ కాదు, ఏ ప్రవక్త కాదు, ఏ రెవరెండ్ కాదు, ఏ బిషప్ కాదు, ఏ డాక్టర్ కాదు, ఏ అపోస్తలు కాదు, ఏ ప్రవక్త కాదు. దేవుడు మనకి మ్యాండేటరీ. దేవుడు ముఖ్యము. దేవుడిచ్చిన బైబిల్ ముఖ్యము. ఇందులో ఏముంది, ఏం చదువుకోవాలి, ఏమి రాయబడినవి, మనం ఎలా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, ఇది మనకి ప్రామాణికము. వాళ్ళ దగ్గరికి పోయి, వీళ్ళ దగ్గరికి పోయి, వాళ్ళు లక్షల మంది పోతున్నారు, కోట్ల మంది పోతున్నారు, పోయారు, మరి ఏమయ్యారు? కారు రావాలి కదా, మరి కారేది మరి రావాలి కదా. మళ్ళీ కొంతమంది యూట్యూబ్ కోసం, మరి దానికోసం దీనికోసం కింద ఆయన సపోర్ట్ చేసేవారు కొంతమంది పెడతా ఉంటారు. స్వామీజీలు చెప్పారు కదా, మరి
మరి స్వామీజీలు తప్పైంది కదా, మరి వానరేందని. స్వామీజీలు పూజించే దేవుడు మనం పూజించే దేవుడు ఒకటేనా? స్వామీజీలు ప్రార్థన చేస్తున్న దేవుడు మన ప్రార్థన చేస్తున్న దేవుడు ఒకటేనా? ఆ క్వశ్చన్ అడుగు బుద్ధి ఉండాలిగా అసలు. అయ్యా మీరందరూ మరి పాస్టర్లే కదా, పాస్టర్ పిల్లలే కదా, పాస్టర్లే కదా, క్రైస్తవులే కదా, ఏదో ఒక చిన్న తప్పు మాట చెప్పినందుకు ఆయన్ని ఈ విధంగా మరి చులకన చేసి మాట్లాడుతున్నారే, స్వామీజీలు కూడా తప్పు చెప్పారు కదా అని కొంతమంది బయలుదేరారు. అసలు అడిగేవాడికి బుద్ధి ఉండొద్దు. స్వామీజీలు ఆయన ఒకటేనా? స్వామీజీల దేవుడు మన దేవుడు ఒకటేనా? ఆ చెట్లు పొట్లు రక్తం కాల్చిన దేవుడు ఒకటేనా? వాడికి బుద్ధి ఆడపోయింది, నాకు అర్థం కాల. నాకు మైండ్ పోయింది ఆ ప్రశ్న వేసేసరికి. ఆయన కూడా ఎవరు గొప్ప పాస్టర్ అంట ఆ ప్రశ్న వేసిన ఆయన. మీరు స్వామీజీలు ఎందుకు అనట్లేదు? వాళ్ళు తప్పు చెప్పారు కదా, మమ్మల్ని ఎందుకు అంటున్నారు? అప్పుడు ఆయన జ్ఞానం నాకు అర్థమైంది. ఓహో, స్వామీజీలు వీళ్ళు పాస్టర్లు ఒకటేనా, వాళ్ళు చెప్పింది ఈ అబద్ధము, వీళ్ళు చెప్పింది అబద్ధమా, ఓకే అని నాకు అర్థమైంది నా జ్ఞానం ప్రకారం. మరి మీకేం అర్థమైందో నాకు తెలియదు. అందుకే దేవుడు ఈ మాటలు తెలియజేయమని, ప్రవక్త ప్రవచనం అసలు ఏంటి, ప్రవక్త ఎవరు, ప్రవచనం ఏంటి, ఇవి మనకు తెలిస్తే అసలు ప్రవక్త ఏం చేస్తాడు, ప్రవచనం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిస్తే వచ్చింది, ఈ విషయాలు మనం తెలుసుకుంటే ఎవరు వచ్చినా కానీ ఆయన చెప్పింది ఆహా ఓకే ఇది మాకు తెలుసులేమ్మా, బైబిల్లో దేవుడు మాకు తెలియజేశాడు, ఈ మాటలన్నీ బైబిల్లో ఉండే, నువ్వు చెప్పింది నిజమో అబద్ధమో మాకు తెలుసు, కాబట్టి మేము పాటించాలా పాటించకూడదన్న విషయాలు మనకేం వస్తాయి, అర్థం అవుతాయి. మీకు ఒక విషయం చెప్తాను. గూగుల్ మనకి ప్రవక్త అనే దానికి ఏం నిర్వచనం ఇచ్చిందంటే, ప్రవక్త అంటే దైవదూతగా అర్థం స్థిరపడింది, కానీ ప్రాచీన భారతదేశంలో అర్థం వేరుగా ఉండేది. అర్థ వివరణ చేస్తూ వేదాధ్యయనం చేయించే పండితుడిని, ఉపదేశించే పండితుడిని ప్రవక్త అనేవారు. ఇది వికీపీడియా ఇచ్చిన నిర్వచనం ప్రవక్త గురించి. ప్రవక్త ఏం చేయాలంట? ప్రవక్త అంటే దైవదూతగా అర్థం స్థిరపడిపోయింది. ప్రవక్త అంటే ఎవరు? దేవుని దూత. దేవుని దూత కారు రావాలంటే ఏం రావాలి? కారే రావాలి. దేవుని దూత కారు రమ్మంటే హస్తం వచ్చింది. మరి దేవుని దూత ఏ దూత? నాకు తెలియదు, మీకే తెలియాలి. దేవునికి స్తోత్రం. చెప్పాలి మరి, అంతే కదా. ఇక్కడ అర్థం ఏంటి? ప్రవక్త అంటే అర్థం ఏంటి? దేవుని దూత, దేవుని ప్రతినిధి. దేవుడు కారు రమ్మంటే కారు వచ్చిందా? ఏం వచ్చింది? మరి ఎందుకు వచ్చిందో ఆ చెప్పిన దూతకు తెలియాలి, చెప్పబడిన దూత ప్రతినిధికి తెలియాలి. నాకైతే తెలియదు. ఒకటి. రెండు, అసలు ప్రవచనం అర్థం ఏంటో చూడండి. ప్రవచనము క్రైస్తవ భావనను దాని కఠినమైన అర్థంలో అర్థం చేసుకున్నట్లుగా నిర్వచించింది. దీని అర్థం భవిష్యత్తు సంఘటనలను గురించి ముందే తెలుసుకోవటం. అయితే ఇది జ్ఞాపక శక్తి లేని గత సంఘటనలను కొన్నిసార్లు వర్తిస్తుంది. తెలియని దాచిన విషయాలను ప్రదర్శించటము. ఈ ప్రవచనం అంటే అసలు అర్థం ఏంటంటే భవిష్యత్తును గురించిన విషయాలను తెలియజేయటము. భవిష్యత్తును గురించిన విషయాలను తెలియజేయటం. భవిష్యత్తు అంటే జరగబోయే సన్నివేశాలు, జరగబోయే సంవత్సరాల్లో, జరగబోయే కాలంలో మనకేం జరిగిద్ది, మనం ఎట్లా ఉంటాము అని తెలుసుకోవటమే ప్రవచనము. ప్రవక్త ఏమో దేవుని దూత అయితే, ప్రవచనము భవిష్యత్తు గురించిన విషయాలను తెలుసుకోవటం. బైబిల్లో ఒక మాట ఉండేది చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట ఉండేది. మనం వాక్యం చూద్దాం. ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం తీయండి. అందులో ఒక చక్కని మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచన. చాలు, అంతకుముందు మాట ఏం చదివాం మనం? మరి ఒకనికి ఏ వరం అంట? ప్రవచన వరం. దానిపైన ఒక మాటను చూడండి, 8వ వచనం చదవండి ఒకసారి. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా. చాలు, ఏ మూలముగా? ఆత్మ మూలంగా. ఈ విషయాలు మనకు తెలిసే, మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే. మీకు తెలియదని కాదు, నాకు ఎక్కువ తెలుసని కాదు, నాకన్నా ఎక్కువ మీకు తెలుసు. మీరు ఇంకా నాకన్నా భక్తిలో సీనియర్స్ చాలామంది. కాదు, దేవుడు నా మనసులో ఉంచిన మాటల్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. ఆత్మ మూలముగా పుట్టిన వరాలు ఇక్కడ మొత్తం బైబిల్లో ఇవ్వబడ్డాయి. అందులో మొట్టమొదటిది ఏముంది అక్కడ?
ఆత్మను అనుసరించే జ్ఞానము, ఆత్మను అనుసరించడం దేవుని అనుసరించే జ్ఞానము. 2, ఆత్మ వలనే విశ్వాసము. ఆ ఆ ఒక్క ఆత్మ వలనే ఆత్మ ఒక్కటే. ఆత్మ ఇచ్చే వరాలు డిఫరెన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆత్మ ఒక్కటే. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మ ఇచ్చే వరాలు ఇవన్నీ. ఆత్మ ఒకటే. అది యేసు ప్రభువారు మనకు నియమించిన ఆత్మే, పరిశుద్ధాత్ముణ్ణి మనకు సహాయం ఉండటం కొరకు. ఆ ఆత్మ ఇస్తున్న వరాల్లో ఒక వరము ప్రవచన వరము. ఇప్పుడు ఇక చూడండి, ఏ వరము? ప్రవచన వరము. ఎవరిచ్చే వరము? ఆత్మ ఇచ్చే వరము. ఇది దేవుడిచ్చే వరం. దేవుని దగ్గర నుంచి మనుషులకి నియమింపబడినటువంటి జనాలకి ఇచ్చినటువంటి వరము ప్రవచన వరం. ఎవరు చెప్తే వాళ్ళు అది పడితే అది మాట్లాడితే ప్రవచన వరం అని అపోహ పడొద్దు దయచేసి. అట్లా అపోహ పడితే మనకు వాక్యం తెలియదని అర్థం. అట్లా అపోహ పడితే మనకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియదని అర్థం. అట్లా అపోహ పడితే యేసుక్రీస్తు మనకు తెలియదని అర్థం. ప్రతి ఒక్కళ్ళు వచ్చి నేను ప్రవచనాలు చెప్తున్నాను రండి అంటే వెళ్ళటానికి ప్రయత్నం చేయొద్దు దయచేసి. అది పరిశుద్ధాత్మ దేవుడి నుంచి వచ్చిందా, ఆయన సొంతగా తెచ్చుకున్నాడా, నోరుంది కాబట్టి, భారత రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి ఏదైనా చెప్పొచ్చు అని చెప్తున్నారా అన్న విషయాలు తెలుసుకోవాలి మొట్టమొదటిగా. తెలుసుకున్న తర్వాత ఆయన ప్రవక్త, లేకపోతే అపోస్తలులా, రెవరెండా, బెదరా, పాస్టరా, పిహెచ్డి చేసిన డాక్టరా అనేది అర్థం చేసుకోవాలి. తర్వాత రెండో విషయంగా, ఈ ప్రవచన వరం అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వరాల్లో ఒక వరం. కింద ఉంది, అందరికీ కాదు, ఎవరెవరికి కావాలో వారికి ఇస్తున్నానని చెప్పేసి సెలవిస్తుంది. అదే 1 కొరింథీలోనే 13:8 ఒక మాట ఉంది చూడండి. అక్కడే 13వ అధ్యాయంలో 8వ వచనములో, ప్రేమ శాశ్వత కాలం ఉండును. చాలు. వాటిల్లో కూడా ప్రవచనాలైనా కానీ ఏమవుతాయి అన్నారు? నిరర్ధకములు. కానీ ప్రేమ విశ్వాసం ముఖ్యము, ప్రేమ శాశ్వతము అంటున్నారు. సో ఎవరైనా మీరు మన సంఘంలో ప్రవచనాల కోసం అక్కడికి తిరిగే విశ్వాసులుంటే దయచేసి ఇప్పుడే మానుకోండి. దేవునికి స్తోత్రం. ఎక్కడ పడితే అక్కడ ప్రవచనాలు చెప్పించుకోవద్దు. అవి దేవుని ఉద్దేశాలు కావు. మీకు కావాలంటే 4 రోజులు 5 రోజులు ఉపవాస ప్రార్థన నుండి ఇంట్లో ఎవరు రాలేకుండా గదిలో కూర్చొని దేవుడు చూస్తున్నటువంటి ఆకాశం వైపు కన్నులెత్తి దేవుడికి ప్రార్థన చేయండి. ప్రభువే చెప్తాడు ఏం చేయాలి, ఎలా చేయాలని. ఎవరికో తెలియని వారు, ముక్కు ముఖం తెలియని ఆయన దగ్గరికి వెళ్ళి ప్రవచనాలు చెప్తున్నాను ఎక్కడికి వెళ్ళి చెప్పించుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. అదే నా కోరిక. దేవునికి స్తోత్రం. 2 పేతురు 1:21 చూడండి, ఒక మాట ఉంది అక్కడ. పేతురు రాసిన 2వ పత్రికలో కూడా ఒక అద్భుతమైన మాట ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని, మళ్ళీ చదవండి, మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. ఎలా బలికారంట ప్రవచనాన్ని? మనుష్యుని ఇచ్చను బట్టి కాకుండా. ఇచ్చ అంటే కోరిక, ఇష్టము, ఆశ, పర్యాయ పదాలు తెలుగులో. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను మీకు ఒక అద్భుతమైన ప్రవచనం చెప్తాను చూడండి. మీరు ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కొంతమంది చికెన్ తింటారు, కొంతమంది మటన్ తింటారు, కొంతమంది పప్పు చారు పచ్చడేసుకొని తింటారు. మరి జరగబోయేది చెప్పాగా. నేను ఎవరు అవ్వాలి? మరి ఇప్పుడు నేను ఎవరు అవ్వాలి చెప్పండి. జరగబోయే విషయాన్ని నేను చెప్పా. మీరు మధ్యాహ్నం ఏం చేస్తారు నేను చెప్పా. ఇప్పుడు నేను ఎవరిని? మరి అంతే కదా. నేను ప్రవచనం అంటే అసలు మీరు నమ్మటానికి ఏమన్నా ఇది ఉందా? గుర్తుపెట్టుకోవాలి. అసలు ఏది మనిషిని ఇష్టపూర్వకంగా వచ్చిన ప్రవచనం ఏది, దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రవచనం ఏది, అసలు పరిశుద్ధాత్ముడు ఆ విషయాలు మాట్లాడతాడా, ఏ విషయాలు మాట్లాడతాడు అన్న అవగాహనకి మనం రావాలి. అది అర్థం కాకపోతే కొట్టో చప్పట్లో చెయ్యెత్తగానే లేక అబ్బో 30 మంది కొట్టగానే 300 మంది కొడతారు ఇక చప్పట్లో. అయ్యగారికి తెలుసు కరెక్ట్గా ఎక్కడ చేతులు ఎత్తి చప్పట్లు కొట్టించాలో, ఎక్కడ చేయి దించి చప్పట్లు కొట్టించాలో. ఈ భక్తులు ఎక్కువైపోయారు, భజన భక్తులు. యేసుక్రీస్తు దేవుడు చెప్పింది చేయాలి, బైబిల్ చదివే భక్తులు తక్కువైపోయారు. ఆయన అసలు అబ్బా ప్రవచనాలు యేసుపాదంకులు అసలు ఆయన ప్రవచనం ఎంత బాగా చెప్తాడు, బ్రహ్మాండం చెప్తాడు. జరిగినవి కూడా
నేను చూశాను కల్లారా, మరి చూసేలో తెలియదు. జరిగినాయి, పద పోదామని ఈ ఎక్కువైపోయినాయి. అక్కడ అసలు 50,000 మంది అయ్యగారు కళ్ళు మూసుకొని చెబితే అసలు ఆ సంవత్సరం అంతా జరిగిద్ది. అయ్యగారికి బాగలేకుంది, ముందే రాకపోతే హాస్పిటల్ జాయిన్ అవుతాడు అయ్యగారు పోయి. మరి ఆ ప్రవచనం ఎందుకు చెప్పలేదు దేవుడు, నాకు అర్థం కాదు. పోయి సెలైన్ లెక్కించుకుంటా ఉంటాడు అయ్యగారు కూడా. ప్రవచనం చెప్పి అయ్యగారు హాస్పిటల్ పోయి సెలైన్ పెట్టుకుంటా ఉంటాడు, ఒక పెద్ద ప్రవక్త. మరి ప్రవచనం చెప్పాను, ఆయన ఆరోగ్యం గురించి ముందు చెప్పొచ్చుగా, ఫుడ్ పాయిజన్ గురించి ముందే చెప్పొచ్చు కదా. అయ్యి చెప్పరు మళ్ళీ. ఇప్పుడు పొరపాటున మన పాస్టర్లు, తర్వాత వేదాంతులు, సిద్ధాంతులు అందరూ చెప్పిన ప్రవచనం నిజమైంది అనుకుందాం పొరపాటున తెలంగాణలో. ఇప్పుడు ఇంకేం బయలుదేరతారు? ఇంకా ఏం లేదు, గుడి కట్టడమే. 2 బ్రాంచ్ మలిసింది చిలకలూరుపేటలో, నన్నాటి సెంటర్లోనో సోతుల సెంటర్లోనో, ఆ పాస్టర్ గారి పేరు మీద, ఆ పాస్టర్ గారి సంఘం పేరు మీద. అంటే మన విశ్వాసం ఏ స్థాయిలో ఉంది, ఏ లెవెల్లో ఉందో మనకు అర్థం చేసుకోవాలి. క్రైస్తవుల విశ్వాసాలు, ఆ క్రైస్తవ మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు దాని నుంచి బయట పడకపోతే మనం ఏం చేయలేం, అన్ని కోల్పోవటమే. దేవునికి స్తోత్రం. మరి మనం ఏం చేయగలుగుతామా? చేయలేం. ఒక ప్రవచనము వచ్చిందంటే, ఒక ప్రవక్త అని పేరు పెట్టుకొని ప్రవచనం చెప్తున్నాడంటే అతను పరిశుద్ధాత్మ వల్ల చెప్తున్నాడా, లేక ఆయనకి మేలు కలిగేదేమన్నా ఇష్టపూర్వకంగా చెప్తున్నాడా అన్న విషయాలు తెలుసుకోవాలి. ప్రభుత్వాలు ఇచ్చేది దేవుడే, అధికారం ఇచ్చేది దేవుడే, దాంట్లో డౌట్, ఎటువంటి సందేహం లేదు. అధికారుల గురించి ప్రార్థన చేయాలి, పరిపాలించే పరిపాలకుల గురించి కూడా ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. బైబిల్లోనే ఉంది. మరి ఎగ్జిట్ పోల్లు చూసి, టీవీలో చూసి, రేపేమైనా పొరపాటున అందరు అదే అంటున్నారు, ఖచ్చితంగా వచ్చింది కాబట్టి నాకేమైనా మేలు జరిగిద్దామో అనుకొని పొరపాటున నోరు జారితే ఈ విధంగానే ఉండేది పరిస్థితి. అయ్యగారు మళ్ళీ వెనకాల ఉన్న 2018-19లో ఉన్న ప్రవచనాలు బయటకు తీశారు. మళ్ళీ ప్రవక్తలందరూ బయలుదేరారు ఆయన కాపాడటానికి. కొంతమంది 2023లో ప్రవచనం చెప్పాడు అయ్యగారు, ఇది కాదు, దీనికి ముందు ఒకటి చెప్పాడు. ఎప్పుడు? 2018లో. అది చూడండి అంటున్నారు. మరి ఇది ఎందుకు చెప్పాడు నాకు అర్థం కాదు. 2023లో కారు వస్తుందని చెప్పాడంట అయ్యగారు. చెప్పారు, అందరికి యూట్యూబ్లో విన్నారు, చాలా బాగా సంతోషించారు. మళ్ళీ కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఆ యూట్యూబ్ ఛానల్లో ఇంకొక యూట్యూబ్ పెట్టారు. ఇది చెప్పలేదు అయ్యగారు, 2018లో చెప్పారు, ఒకసారి అది చూడండి అంటున్నాడు. అక్కడ చూస్తే అధికారం ఇచ్చేది దేవుడు, అది అందరు మీకు తెలియదు. అధికారం ఇచ్చేది ఎవరు మీరు చెప్పండి? ప్రవక్త దాకా వద్దు, అధికారం ఇచ్చేది ఎవరు? పరిపాలన చేయమని అధికారం ఇచ్చేది మనం ఓట్లు వేస్తాం, కానీ నిర్ణయం ఎవరిది? దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకోవాలో వాళ్ళని ఏర్పాటు చేసుకుంటారు. దానికి అయ్యగారే చెప్పాలా? అయ్యగారు కల్లోకి వచ్చి చెప్పారు దోతలు ఏమన్నా? అమాయకులైనటువంటి విశ్వాసులు ఎంత మాయ చేస్తున్నారు, ఎంత మోసపోతున్నారో గమనించాలి. మోసపరుచు ఆత్మలు ఉన్నాయి అన్న విషయాన్ని గుర్తించాలి. దేవుడు చెప్పిన మాట అది. వారి స్వలార్థం కోసం, స్వలాభం కోసం, కోరిక కోసం పొరపాటున బీఆర్ఎస్ వెనక్కి వస్తే హైదరాబాద్లో ఒక 30 ఎకరాలు 40 ఎకరాలు ఖచ్చితంగా ఇచ్చేవాడు. ఏది నిజమైంది? అందుకే విశ్వాసులైనటువంటి వారికి వాక్యం తెలియాలి, బాగా వాక్యం చదువుకోవాలి. వాక్యం మీద మనం ఆధారపడాలి, వ్యక్తుల మీద కాదు. వాక్యం చెప్పి నా మీద కూడా ఆధారపడవద్దు. మనం ఏదైతే వాక్యాన్ని చదువుతున్నామో వాక్యం మీద ఆధారపడాలి. వాక్యం తెలిస్తే మనకి ఏది నిజమైనటువంటి ప్రవచనము, ఏది అబద్ధమైన ప్రవచనమో తెలుస్తుంది. ఒక మాట చూడండి, సంఖ్యాకాండము 11:25లో ఒక మాట ఉండిద్ది. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 11:25లో అక్కడ ఒక మాట మనకు కనిపిస్తూ ఉండిద్ది. యెహోవా మేఘములలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. చాలు. ఇక్కడ జరిగిన సన్నివేశం చెప్తా మీకు అన్ని తెలుసు, మరొకసారి గుర్తు చేస్తా. ఇజ్రాయేల్ ప్రజలందరూ అరణ్యంలో ఎక్కడికి పోతున్నారు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేశపోతున్నాడు, వాగ్దాన దేశానికి. దేవుడు ఎవరి సారథ్యంలో? మోషే సారథ్యంలో. మోషే నడుస్తున్నాడు, అరణ్యంలో ముందుకెళ్ళిపోతున్నారు. పైనుంచి ఆహారం ఏమిస్తున్నాడు దేవుడు వాళ్ళకి? దేవదూత తినే ఆహారాన్ని మన్నాన్ని కురిపిస్తున్నారు. కొన్ని రోజులు తిన్న తర్వాత వాళ్ళకి ఏమైంది? బోరు కొట్టింది ఆ మన్నా. బోరు కొట్టి ప్రతి ఒక్కరు సనుక్కోవటం మొదలుపెట్టారు. ఏందాయా ఇది పొద్దాక తెల్ల మన్నా, ఇంకేమి లేదా?
కమ్మగా ఆడ ఇటుకలు మోసినా బాగానే ఉండేది, చొక్కా లేకుండా మట్టి మోసినా బాగుండేది, సిమెంట్ బొచ్చులు మోసినా బాగుండేది, చేపలు ఉండయి, కమ్మని చేపలు అప్పుడప్పుడు వేసి పదవులు తెస్తా ఉంటాడు, చేపలు ఉండయి, మటన్ ఉంది, బీఫ్ ఉంది. తిని ఈ మన్నా తిని నోరు కంపు కొట్టిపోతుంది, మాకు అసలు ఆ భోజనం లేదా, నాన్ వెజ్ బెటరా మాకు అని సనుక్కుంటే దేవుడికి ఆ మాటలను పడి ఒక 4 పక్కల్లో ఒక పక్క నుంచి తెగులు పంపిస్తాడు దేవుడు. వరుసగా టపా 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 మనం చచ్చిపోతా ఉంటారు. మోసే ప్రార్థన చేస్తాడు, ఈ విషయం మోసే తెలిసి, అయ్యా క్షమించి, పాపం వీళ్ళు తెలియజేశారు, క్షమించమంటే అప్పుడు ఆ తెగులు ఆగిపోయింది. అయినా మళ్ళీ సనుక్కుంటాను అంటారు. ఉదయం అయిద్ది, అడగబోతారు ఆహారం తెచ్చుకోవడానికి, సనుక్కుంటానే బొచ్చులు వేసుకుంటారు మన్నా తీసుకొని. ఏంది మా అన్న పొద్దాగలిగిదేనా, మాంసం తిని ఎన్ని రోజులైంది, మంచి మునుసుకోర తిని ఎన్ని రోజులైంది, గేర కాళ్ళు తిని ఎన్ని రోజులైంది, లివర్ ఫ్రై తిని ఎన్ని రోజులైంది అని మన్నా ఏరుకుంటానే సనుక్కుంటూ ఉన్నారు. మోషేకి మాటలను పడ్డాయి. మోషేకి పట్టరాని కోపం వచ్చింది. డైరెక్ట్ దేవుడితో మాట్లాడతాడు. చూసావా, ఏంది వీళ్ళందరూ, నేను ఏమైనా కన్నానా, నేను ఏమైనా పెంచానా, వీళ్ళందరూ నా కొడుకులు, నాకేమైనా పుట్టారా వీళ్ళు, అసలు వీళ్ళకి నాకు సంబంధం ఏంటి, వీళ్ళు నేను ఎందుకు తీసుకెళ్ళాలి, ఎక్కడికి, పాలు తేనెలు ప్రపంచ దేశానికి, నువ్వు అన్నావు, నువ్వు దేవుడు కాబట్టి నువ్వు తీసుకెళ్ళు, నాకేం కర్మం పట్టింది, ఒకడు వచ్చి అది లేదంటాడు, ఒకడు వచ్చి ఇది లేదంటాడు, వాడు వచ్చి ఇది లేదంటాడు, అసలు ఏంది, నేను మనిషినా ఎన్ని లక్షల మందికి నేనేం చేస్తాను అని ప్రభువు మీద ఇక తగాదే ఆడుకుంటా ఉంటాడు. ఎవరు, మోషే. దేవుడు అప్పుడు శాంతపరిచి మోషేని, ఓ పని చేయి మోషే, సరే నీకు కష్టంగా ఉంది కాడా, 70 మంది పెద్దలను పిలిపించు. ఎంతమందిని, 70 మందిని, నీకు కావాల్సిన నువ్వు ఎవరు కావాలో వాళ్ళని పిలిపించు, 70 మందిని తీసుకొని సాయంత్రం గుడారం దగ్గరికి రమ్మంటాడు. అక్కడికి వెళ్తారు. దేవుడు దిగి వచ్చి ఏదైతే మోషేలో ఉందో ఆ ఆత్మని, మోషేలో ఆల్రెడీ ఆత్మ ఉంది, ప్రవచించే ఆత్మ ఉంది, దేవుని ప్రతిరూపమే మోషే, ఆ ఆత్మలో సగం కాదు, ఒక పాలు ఎవరికి పంపిస్తాడు, ఆ 70 మందికి పెద్దలుగా పంపిస్తాడు. అది అక్కడ ఉన్న వాక్య భాగం. కింద ఒక మాట చూస్తే మీరు అక్కడే 25 ఒకసారి చూడండి, మళ్ళీ చదవండి. యెహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారి ప్రవచించిరి గాని మరలా ప్రవచించలేదు. ఇక చూడండి, ఎప్పుడు ప్రవచించారంట, 1,00,000 మంది జనం ఉన్నప్పుడు ప్రవచించారా, బాగా డబ్బులు వచ్చే సంవత్సరం డబ్బులు బాగా ఇస్తాడు రాజకీయ నాయకుడని ప్రవచించారా, ఎప్పుడు ప్రవచించారు, ఆత్మ ఎప్పుడైతే వారి మీద ఉందో అప్పుడే ప్రవచించారు. దేవుని స్తోత్రం. ఆత్మ వారి మధ్య లేకపోతే, వారి మీద లేకపోతే వారు మరలా ప్రవచించలేదంట. బైబిల్ చెప్తుంది, ఏం చెప్పట్లా. అంటే ఒక ప్రవచనము చెప్పాలి అంటే పైన ఏముండాలి, ప్రవచించే వారి మీద దేవుని ఆత్మ ఉండాలి. అలా దేవుని ఆత్మ ఉన్నవారి ప్రవచనాలే జరుగుతాయి. ఎవడు చెబితే అది ప్రవచనం కాదు, ఎవరు చెబితే వాళ్ళు చెప్పే ప్రవచనం జరగదు. ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషి మీద ఉండి ప్రవచనం చెప్పిస్తాడో ఆ ప్రవచనమే జరిగిద్ది. అక్కడ స్పష్టంగా ఉంది. ఆత్మ వారి మధ్య ఉన్నప్పుడు ప్రవచించారు, వారి మధ్య లేనప్పుడు ఏం చేశారు, ప్రవచించలేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పరిశుద్ధాత్ముడు ప్రవచనాలు చెప్పిస్తూ ఉంటాడు, సమయానుకూలంగా ఏదైతే తన ప్రజలకు తెలియజేయాలనుకున్నాడో ఆ విషయాలే చెప్పిస్తాడు. గుర్తుపెట్టుకోండి. 1 సమూయేలు అపోస్తల కార్యంలో ఉంది చూడండి, అదే మాట. అపోస్తల కార్యము 19లో దీని గురించే ఒక మాట ఉంది. 19:6 అపోస్తల కార్యములు 19వ అధ్యాయము. ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మమును పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. ఎట్లా పడితే అట్లా చెప్పే ప్రవచనం కాదు. బాప్తిసం తీసుకున్న తర్వాత పౌలు వారి మీద చేతులుంచి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు వారిలో కార్యం చేసి, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వారిలోకి వచ్చిందో అప్పుడే ప్రవచించడం మొదలుపెట్టారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రవచించటానికి మన మధ్య ఏముండాలి, మన మీద ఏముండాలి, మీ మీద ప్రవచనాత్మ వరం కావాలి అంటే మీ మీద దేవుని ఆత్మ ఉంటే మీరు కూడా ప్రవచిస్తారు. ఎవరి దగ్గరకు పోవాల్సిన పని లేదు.
పరిశుద్ధాత్మ శక్తి నా మీద ఉంటే నేను ప్రవచిస్తా. పరిశుద్ధాత్మ శక్తి మీలో ఉంటే, పరిశుద్ధాత్ముడు మీలో కార్యం చేస్తే మీరు కూడా ప్రవచిస్తారు. అది దేవుడిచ్చే ఉచితమైన వరము. అంతేగాని వారు ప్రవచిస్తున్నారు, వారి దగ్గరికి పోదాం, వీరు ప్రవచిస్తున్నారు, వీరి దగ్గరికి పోదాం, 4-5 కోట్లు డబ్బులు వచ్చింది ఏమో అడుగుదాము, ఈ కాదు ప్రవచనాలు. దేవుడు ఏదైతే ప్రవచించాలనుకుంటాడో, మన జీవితాలకు ఏదైతే కావాలంటాడో, మన అవసరాల గురించి కాదు ప్రవచించే దేవుడు. ఆత్మీయ సత్యాలను బోధిస్తాడు. ఏ విధంగా భవిష్యత్తులో దేవునితో ముందుకు వెళ్ళాలో బోధిస్తాడు. అసలు గూగుల్ తప్పు చెప్పింది వాస్తవంగా అయితే, నా ఉద్దేశంలో ఏం తప్పు చెప్పింది? భవిష్యత్తుని గురించిన ప్రవచనం అన్నారు, కానీ బైబిల్ అది చెప్పట్లా. బైబిల్ చెప్పేది ఏంటంటే, నువ్వేదైనా తప్పు చేస్తే కఠినమైన మార్గంలో వెళ్తుంటే భవిష్యత్తులో నువ్వు ఆ మార్గంలో వెళ్ళొద్దు, దేవుని చిత్తం అది కాదు, నువ్వు దేవుని చిత్తంలో ఉండాలి అని చెప్పేదే ప్రవచనం. గూగుల్కి తెలియదు కాబట్టి ఆ విషయాలు చెప్పలేదు. నేను ఖచ్చితంగా చెప్తాను, బైబిల్ చెప్పిన సత్యం అది. గూగుల్ ప్రామాణికం కూడా కాదు మనకి, జస్ట్ మీకు తెలియటం కోసం చెప్పింది ఆ గూగుల్ ఈ విషయాలు చెప్తుందని. బైబిల్ ప్రామాణికం. బైబిల్ ఏం చెప్తుంది? ఏంటి ప్రవచనము? ఎవరైనా తప్పు చేసి తప్పుడు మార్గంలో, దేవునికి అయిష్టమైన మార్గంలో ప్రయాణిస్తుంటే ప్రవక్తను పంపించి, ఆయన శిష్యులను పంపించి, ఆయన సేవకులను పంపించి, అది రాజైనా, యాజకుడైనా, లేవీడైనా, ఎవరైనా మీరు ఈ మార్గంలో నడవకూడదు, ఇది దేవుని చిత్తము కాదు అని దేవుని చిత్తాన్ని తెలియజేసేదే ప్రవచనాలు. అంతేగాని నాకు 4 కోట్లు వచ్చింది, BMW కారు వచ్చింది, మా ఇల్లు డూప్లెక్స్ బిల్డింగ్ అయింది, అవి కాదు ప్రవచనాలు. దానివల్ల దేవుడికి ఏం ఉపయోగం? మనకు ఉపయోగం. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఏది దేవుని ప్రవచనము, ఏది దేవుని ప్రవచనం కాదు, ఎప్పుడు దేవుడు ప్రవచిస్తాడని. ప్రవచనం అంటే మనకు తెలుసు. ఏంటి ప్రవచనం అంటే? తప్పుడు మార్గంలో పయనిస్తున్నప్పుడు ఈ మార్గం కాదు, మంచి మార్గంలో వెళ్ళాలి అని ప్రభు చెప్పే మాటలే ప్రవచనము. ఎప్పుడు ప్రవచిస్తారు? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు. ఏ వ్యక్తి అయితే బోధిస్తున్నాడో ఆ వ్యక్తి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మాత్రమే ప్రవచిస్తాడు. పరిశుద్ధాత్మ లేకపోతే ప్రవచించాడు. ఒకవేళ ప్రవచిస్తే అది తన సొంత, తిమోతిలో ఏముంది, పేతురు చదివి ఏముంది, ఇచ్చపూర్వకముగా, అంటే తన ఇష్టానుసారంగా ప్రవచిస్తున్నాడు అన్న విషయాన్ని గమనించాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. 1 సమూయేలు 18:10 కూడా చూడండి, ఇంకో మాట ఉంది. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవేశించుచుండగా దావీదు మునుపటిలాగానే చాలు. ఇక్కడ మనకు ఇంకొక విషయం కూడా తెలుసు. సౌలుకి ఏ ఆత్మ బట్టి ప్రవచనం మొదలు పెడుతున్నాడు? దురాత్మ. దేవుని ఆత్మతో ప్రవచించే వాళ్ళు ఉన్నారు, 2 దురాత్మ. ఇది ఎవరు తెలుసుకోవాలి? విశ్వాసులైన మనం తెలుసుకోవాలి, ఏది దేవుని ఆత్మ, ఏది దురాత్మ అని. దేవుని ఆత్మ ఉన్నప్పుడు ప్రవచించే ప్రవచన వరం ఒకలాగుండిద్ది, దురాత్మ వచ్చినప్పుడు ప్రవచించే మరొక వరం ఒకలాగుండిద్ది. అది మనం కనిపెట్టాలి. కనిపెట్టాలంటే మనకేం తెలియాలి? చెప్పని గట్టిగా, వాక్యం తెలియాలి. కొట్టు గట్టిగా చప్పట్లో, ఇప్పుడు కొట్టవచ్చు, ఇబ్బంది లేదు. వాక్యం తెలిస్తే ఏది దురాత్మ, ఏది దేవుని ఆత్మ అనేది తెలుసుకుంటాం. మన సంఘం ఆ అజ్ఞానంలో ఉండకూడదు అనేది నా కోరిక. మనకు వాక్యం తెలియాలి, బాగా వాక్యం చదువుకోవాలి, ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, ఇవన్నీ మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. అది నా కోరిక. అక్కడ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఎవరు చెప్పదు, మీకు చదువుకోండి ముందు, మనం చదువుకుందాం ముందు. యెషయా 44:25. యెషయా మరొక అద్భుతమైన మాట ఉండేది అక్కడ కూడా. చాలా ఉండయి, సమయం లేదు కాబట్టి కొన్నే నేను గుర్తు చేస్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోవచ్చు. నేడే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను. ఎవరి ప్రవచనాలు వ్యర్థం చేస్తారంటే దేవుడు? ప్రగల్భులు అంటే గర్వంగా మాట్లాడే ప్రవచనాలను ఏం చేస్తాడు? దేవుడు వ్యర్థం చేస్తాడు, జరగనివ్వడు. మరి అక్కడ జరిగింది అదే. మరి ఆయన ప్రగల్భులు, దేవుని సేవకుడు మీరే చెప్పాలి. ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం చెప్పగలగాలి? ప్రగల్భుల ప్రవచనాలను దేవుడు ఏం చేస్తాడు? వ్యర్థం చేస్తాడు. ఒక ప్రవచనం వ్యర్థమైందంటే, ఒక ప్రవచనం జరగలేదంటే అతను ఏ వ్యక్తి అని అర్థం చేసుకోవాలి మనం? ఈ వాక్యాన్ని బట్టి
ప్రగల్భాలు పలుకుతున్నారు, దురాత్మ నుంచి ప్రేరేపించబడిన వారని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నా మాటలు చెప్పట్లేదు, బైబిల్లో వచనం చూపించి మరీ చెప్తున్నా నేను. గుంటూరులో ఒక సభకి ఒక వ్యక్తి వెళ్ళాడు. ఆయన ఒక పుస్తకం చదువుతుంటే ఈ విధంగా రాశాడు. ఆయన ఒక సహోదరుడు, గుంటూరు ప్రవక్తిని అంట, ఆమె ఎవరు మన పేరు చెప్పలేదు అక్కడ, ప్రవక్తిని ప్రవచిస్తుందని చెప్పేసి చుట్టుపక్కల ఊర్ల నుంచి అందరూ కూడా వెళ్ళారు. అక్కడ ఏదో గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది. ప్రవక్తిని వాక్యం చెప్తూ ప్రవచనం మొదలుపెట్టింది. దేవుడు నాకు చూపిస్తున్నాడు, ప్రియ సహోదరి, మీ ఆయన గారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నువ్వు వేరే వ్యక్తితో పాపం చేస్తున్నావంట, ఇప్పుడే ఆ పాపాన్ని మానుకో అని చెప్పేసి ఆ ప్రవక్తిని చెప్పింది. మరి అది నిజమో కాదు మనకు తెలియదు, కానీ ఆ సభకు వచ్చినటువంటి మగవాళ్ళందరూ మనసులో పాపం లేనిపోయింది నా భార్యనేమని అనుమానంతో చస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, మీరు చెప్పండి. గొప్ప ప్రవక్తిని నిండు సభలో కొన్ని లక్షల మందికి, వేల మంది మధ్యలో ఓ సహోదరి అని బోధించింది. మరి సహోదరులు ఉంటారుగా. ఓ సహోదరి, మీ ఆయన ఆఫీస్కి వెళ్తుంటే నువ్వు చేస్తున్న కార్యం దేవుడు చూస్తున్నాడు, నువ్వు మానుకో, పశ్చాత్తాపడు అని చెప్తే పురుషుల పరిస్థితి ఏ విధంగా ఉండదో మీరు ఆలోచించండి ఒకసారి. అంటే పురుషుల్ని దేవుడు అంత బాధ పెడతాడా? మీరు చెప్పండి, న్యాయం మాట్లాడుకుందాం. అసలు దానికి ఏమైనా అర్థం ఉందా? మనం అర్థం చేసుకోవాలి ఇంకా ఏ ఆత్మ ఏ ప్రవచనమో అని. ఇప్పుడు అక్కడికి వచ్చిన సభకు తీసుకొచ్చినటువంటి భర్తలందరూ ఎన్ని సంవత్సరాలు మనశ్శాంతి లేకుండా చచ్చుంటారు మీరు గుర్తు చేసుకొని అర్థం చేసుకోండి. ఆమెను అడగలేరు, అమ్మో ప్రవక్త నేను పోయారు ఆమె దగ్గరికి, ఆమె మంచి మాట చెప్పింది. ఇప్పుడు అసలు వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలి? ఇక మనశ్శాంతి ఉండిద్దా వాళ్ళ ఇంట్లో? అంటే దేవుడు మనశ్శాంతి లేకుండా చేసే దేవుడా? కుటుంబాలను కూల్చే దేవుడా దేవుడు? ఇది నిజంగా జరిగిన సంఘటన. ఒక వ్యక్తి బుక్ చదువుతుంటే చదివితే ఆయన రాసుకొచ్చాడు ఈ విధంగా ఆ బుక్లో. మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇక ఏది ప్రవచనం ఏదని? అందుకే బైబిల్ చదవాలి. బైబిల్ వాక్యాన్ని చదవాలి. వాక్యం బోధకులు చెప్పే బైబిల్ కాదు చదవాల్సింది, బోధకులు చెప్పే మాలాంటి వాళ్ళు బోధలు కాదు వినాల్సింది. మనం చదవాలి బైబిల్. ముందు మనకు బైబిల్ బాగా తెలిస్తే ఏది దేవుని ఆత్మ, ఏది దురాత్మ అన్న విషయాలు ఏమవుతాయి, మనకి అర్థమవుతాయి. మరొక ఆయన ప్రవచనం చెప్తున్నారంట ఈ విధంగా. దేవుడు ఇప్పుడే చూపించాడు, ఒక 3 స్త్రీలను చూపించాడు, రక్తస్రావ రోగంతో బాధపడుతున్నారు, వాళ్ళని దేవుడు ఇప్పుడే స్వస్థపరుస్తున్నారని చెప్పాడంట ఒక ఆయన. ఎవరో ఆయన బుక్ రాసిన ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారిని అడిగితే ప్రతి 100 మంది మహిళలో 3కి సమస్య ఉండిద్దండి. ఏం సమస్య? లేడీస్కే బాగా తెలుసు, బ్లీడింగ్ సమస్య ఏదో ఉండిద్దండి, అది కామన్ అండి అని వాళ్ళు చెప్పారు. మరి ఆమె ప్రవచనం ఎందుకు చెప్పిందో నాకు అర్థం కాదు. ఆయన ప్రవచనం ఎందుకు చెప్పాడు, దేని గురించి చెప్పాడు తెలియదు. ఇట్లా అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు, దురాత్మ చేత బోధించబడుతున్నారు, దురాత్మ పట్టి పీడించి జనాల్ని గలిబిలి చేస్తున్నారు. మన అంధవిశ్వాసులేమో, మూఢనమ్మక విశ్వాసులు, ఆ సంఘం తల్లి సంఘం తండ్రి సంఘం తప్పట్లు కొట్టుకుంటూ కమ్మగా ఏం చేస్తున్నారు, భజనకి మొదలు పెట్టారు. అసలు ముందు వాక్యం తెలుసుకోవాలి కదా, వాక్యం చదవాలి కదా, ఎవరు ఏం చెప్తున్నారని తెలుసుకోవాలి కదా. ఆయన ప్రవచనం చెప్పాడు. ఏది ప్రవచనం? అసలు ప్రవచనం అంటే ఏందో తెలియదు. ప్రవచనం చెప్పారని చప్పలు కొట్టుకున్నారు పోతారు. దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ప్రవచనం చెప్తున్నారా, దురాత్మ చేత దెయ్యం చేత ప్రేరేపించబడి ప్రవచనం చెప్తున్నారా, అది కూడా తెలియని విశ్వాసంలోకి వెళ్ళిపోయారు. మనం కాదు, అంధవిశ్వాసులు. నేను అనుకుంటున్నాను మనకి వాక్యం బాగానే తెలుసు అనుకుంటున్నా. చదివే వాళ్ళే అందరూ. దేవునికి స్తోత్రం. ఎవరు ఏ వాక్యం చెప్తున్నారు, కరెక్ట్గా ఉందా లేదా, ఖచ్చితంగా ఉందా లేదా మీకు తెలుసని నేను భావిస్తున్నా. ఒక ఊరిలో ఒక సన్యాసి ఉన్నాడు. ఎవరో సన్యాసి. అక్కడికి వచ్చి ఆ ఊరు వాళ్ళందరికీ ప్రవచనాలు చెప్పడం మొదలుపెట్టాడు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకోవటం మొదలుపెట్టాడు. అదే ఊరిలో ఒక తెలివిగల ఒక యువకుడు ప్రవచనాలని చెప్తున్నాడు, డబ్బులు తీసుకుంటున్నాడు, సరదాగా ఒక పందెం వేసుకుందా అని చెప్పేసి ఆ ఊరి పెద్దలందరినీ ఆ సన్యాసి దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి, ఆ గురువు గారు, ఇప్పటి వరకు మా ఊరు వాళ్ళకి మీరు ప్రవచనాలు చెప్పారు కదా, నేను సరదాగా మీ మీద 3 ప్రవచనాలు చెప్తా. ఎన్ని? 3. గట్టి చెప్పాలి. ఎన్ని? 3 ప్రవచనాలు చెప్తా.
ఆ 3 ప్రవచనాలు నిజమైతే నువ్వు నాకు ₹1,00,000 డబ్బులు ఇయ్యి. అవి అబద్ధం అయితే నేను నీకు ₹1,00,000 డబ్బులు ఇస్తా. 3 ప్రవచనాలు చెప్తా నీ మీద. 3 ప్రవచనాలు తప్పని నువ్వే అంటే నేను నీకు ₹1,00,000 ఇస్తా. నేను చెప్పే ప్రవచనాలు నిజమని నువ్వు ఒప్పుకుంటే నువ్వు నాకేమి ఇవ్వాలి? ₹1,00,000 ఇవ్వాలి. పందెం పెట్టున్నారు. పెద్దలందరూ వచ్చారు. పెద్దల మధ్య పందెం అనమాట. మొదటి ప్రవచనం, భూత వర్తమాన భవిష్యత్ కాలాలు 3 కాలాలు ఉన్నాయి కాబట్టి 3 కాలాలకు సంబంధించి 3 ప్రవచనాలు చెప్తా అన్నాడు. సరే చెప్పేసే అన్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడు? నేనే దొంగ ప్రవచనాలు చెప్పి డబ్బులు సంపాదించుకుంటే ఈడేవుడు ఇంకో దొంగలాగా ఉన్నాడు. సరే చెప్పని ఏం చేస్తాడు, నా గురించి వాడు తెలియదు కదా, చెప్తే చెప్పేళ్ళి అని చెప్పేసి సరే చెప్పు బాబు అన్నాడు. కాసుకో సన్యాసి గారు, గురువు గారు. మొదటి ప్రవచనం భూతకాలం. భూతకాలం అంటే జరిగిపోయిన కాలం. నువ్వు పుట్టినప్పుడు చిన్నవాడిగా ఉన్నావు. ప్రవచనం నెంబర్ 1. పుట్టినప్పుడు ఆయన కాదంటాడా? లేదు నేను మీసాల గడ్డలేసుకుని పుట్టాను అంటాడా? లేదు నేను పుట్టుకతో 5 అడుగులతో పుట్టాను అంటాడా? ప్రవచనం నెంబర్ 1 అయిపోయింది. ప్రవచనం నెంబర్ 2 వర్తమానం, జరుగుతున్న కాలం. కాసుకోండి గురువు గారు. ప్రవచనం నెంబర్ 2 మీరు నిద్రపోయేటప్పుడు కళ్ళు మూసుకొని నిద్రపోతాడు అని చెప్పారు. మరి ఇది అవునా కాదా? గొంతులు గుటక పట్ల అయ్యగారికి, పెద్ద అయ్యగారికి. నిజమేగా ప్రవచనం, మరి అబద్ధమా? మీరు చెప్పండి. ఆయన చెప్పిన ప్రవచనం నిజమా కాదా? మొదటి ప్రవచనం కరెక్టేగా, రెండో ప్రవచనం కరెక్టేగా, ఇక మూడో ప్రవచనం భవిష్యత్తు గురించి కళ్ళెట్టి పెట్టి చూస్తున్నాడు. చచ్చిపోయాపో సంపాదించిన అంతా పోయింది పుణ్యానికి, ఎంతకాలం సంపాదించినంత వచ్చి 3 ప్రశ్నలతో ఏం చేస్తున్నాడు? దేశపోతున్నాడు. అయిపోయింది పోయి నా చరిత్ర అనుకొని 3వ ప్రవచనం కోసం ఎదురు చూస్తున్నాడు. కాసుకోండి గురువు గారు, భవిష్యత్తు గురించిన ప్రవచనం. ఓకే అర్థమైంది, తెలిసి చెప్పేసి ఓకే అని 3వ ప్రవచనం భవిష్యత్తు ప్రవచనం. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో నాకు తెలుసు అన్నాడు. గుండె అయింది ఆయనకు అప్పుడే ఆడ. నేను ఎప్పుడు చచ్చిపోతానా అంటే ఏంద్ర ఇప్పుడు చంపేస్తారా ఏంద్ర నన్ను ఈ ఊర్లోనే? సరే చెప్తే ₹1,00,000 ఇస్తాను. 1,00,000 కాదు ఇంకో 2,00,000 ఇస్తాను. నువ్వు ఎప్పుడు చచ్చిపోతా చెప్పు, నాకు ఇంకా టెన్షన్గా ఉంది, ఇంకెన్ని సంవత్సరాలు చదువుతావు చెప్పండి. దానికి ఎందుకని టెన్షన్ గారు? మరణం ఎప్పుడు వస్తే అప్పుడు చచ్చిపోతావు నువ్వు అన్నాడు. 3వ ప్రవచనం అయిపోయింది. మరణం ఎప్పుడు వస్తే మరి అది నిజమేగా, ప్రవచనమేగా. డబ్బంతా దోచుకుపోయాడు. ఇప్పుడు చెప్పండి ఎట్లా ఉంటే మన ప్రవచనాలు, మన వాళ్ళ ప్రవచనాలు. 3 ప్రవచనాలు నిజాలేగా, 3 ప్రవచనాలు జరిగేయేగా, జరిగినవి జరగబోయేది కూడా చెప్పాడుగా. మరణం ఆయన ఎప్పుడు దాకా బతుకుతాడని చెప్పాడు. మరణం వచ్చేంతకాలం బతుకుతాడు. మరణం అందరికీ వచ్చింది కదా, 10 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో 30కో 70కో 60కో. ఇప్పుడు అర్థం చేసుకోండి. అట్లా ఉంటే ప్రవచనాలు, మన ప్రవచనాలు. మరి ఏం అర్థం చేసుకోవాలి మనం? ఇలా ప్రవచనాలు, ప్రవక్తలు అని పేర్లు పెట్టుకొని తిరిగే వాళ్ళని. నేను అదే యూట్యూబ్లో ఫస్ట్ 2000, 1990, 2000, 2001, 2002, 2003 ఇవన్నీ చూసుకుంటూ వస్తుంటే పేర్లు మరి ఇందాక మీరు చెప్పినట్టు బ్రదర్ కాస్త పాస్టర్ అయ్యాడు, పాస్టర్ కాస్త రెవరెండ్ అయ్యాడు, రెవరెండ్ కాస్త బిషప్ అయ్యాడు, బిషప్ కాస్త డాక్టర్ అయ్యాడు, డాక్టర్ కాస్త అపోస్తలు అయ్యారు, అపోస్తలు కాస్త ప్రవక్తలు అయ్యారు. ఇంక రేపొద్దున ఏమంటారు? నేనే దేవుణ్ణి అంటారేమో, నేనే యేసయ్యని అంటారేమో. ఇక చూడాలి. ఇక బ్రదర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ప్రవక్త వరకు వచ్చారు. ఇక ఈ ప్రవక్త కాస్త రేపు ఏమైందంటే యేసు కుమారుడు నేనే అనుకుంటారు. ఇక తండ్రి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు, ఆ ప్రభువుకి నేను కుమారుడిని. ఇక ఎండ్ అనమాట. ఇక లూసిఫర్ లాస్ట్ కాలం అనమాట. ఇక చూడండి ఎంత అజ్ఞానంలో ఉన్నారు, వాక్యం తెలియక జనాలందరూ, ప్రజలందరూ. పుట్టుక క్రైస్తవులే. మళ్ళీ ఏ క్రైస్తవులు? పుట్టు క్రైస్తవులు. బళ్ళో ఒక పేరు, గుళ్ళో ఒక పేరు. గుళ్ళో తిమోతి, సొలోమోన్ అని ఉంటాయి. బళ్ళో తిరుపతయ్య, వెంకటేశ్వరులు అని ఉండేది. వెరీ మంచి పేర్లు అసలు మన వాళ్ళకి. ఆ పేర్లో చరిత్ర పెట్టవచ్చు మన వాళ్ళకి. ఎస్సీ సర్టిఫికెట్లో పేర్లు చూడాలి అప్పుడప్పుడు, బయలుగా ఉంటాయి. ఇంటికాడ ఒక పేరు, చర్చిలో ఒక పేరు, గుళ్ళో బళ్ళో ఒక పేరు ఉంటాయి అన్నమాట మన వాళ్ళకి. అది మన భక్తి. అది అట్లా ఉంది మన పరిస్థితి, నేటి క్రైస్తవ్య పరిస్థితి, విశ్వాసుల పరిస్థితి. ఒక ఆయన ఫేస్బుక్లో ఒక మాట పంపించాడు. అది చూసి నాకు నిజంగా నిజమే కదా అనిపించింది. ఇన్ని సిద్ధాంతాల మధ్య, ఇన్ని డినామినేషన్స్ మధ్య ఒక విశ్వాసిగా ఎలా మారగలుగుతారని చెప్పాడు ఆయన. మంచి మాటే కదా అది, కాదా? మీకు అర్థం కాదు, అర్థమయ్యేటట్టు చెప్తా. ఇన్ని డినామినేషన్లు, రకరకాల సంఘాలు, రకరకాల పద్ధతులు ఉండేగా. ఇన్ని రకరకాల పద్ధతుల మధ్యలో అన్యుడు, అవిశ్వాసి ఏ విధంగా విశ్వాసిగా మారగలుగుతాడు? అందరు చెప్తుంది బైబిలే. మళ్ళీ అందరు చెప్తుంది బైబిలే. అందరు చేసుకెళ్ళేది పరలోక రాజ్యంకి వెళ్ళడానికి అల్టిమేట్గా.
కానీ ఇన్ని డినామినేషన్లు, ఇన్ని పద్ధతులు, ఇన్ని ఆచారాలు, ఇన్ని వ్యవహారాల మధ్య ఒక అవిశ్వాసి విశ్వాసిగా ఎలా మారగలుగుతాడని ఆయన పోస్ట్ చేశాడు. నాకు నిజమే కదా అనిపించింది. అసలు పుట్టు క్రైస్తవులు మనకు అర్థం కాదే. ఎవరు నిజంగా దేవుని మాటలు చెప్తున్నారు, దెయ్యం చేత పీడింపబడి ఎవరు అబద్ధ ప్రవచనం చెప్తున్నారు, ఎవరు నిజమైన ప్రవచనం చెప్తున్నారు, ఇన్ని మనకే తెలియదే. పాపం అవిశ్వాసికి దేవుడు అంటే తెలియని వాడికట్ట తెలిసిద్ది. కాబట్టి విశ్వాసులైన వాళ్ళు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇంకో సత్యం చెప్తా. విశ్వాసుల తండ్రి ఎవరు? ఆయన ఒక ప్రవక్త అని మీకు తెలుసా? ఆదికాండంలో చూడండి ఒక మాట ఉండిద్ది. ఆదికాండము 27లో ఆయన గురించి ఒక అద్భుతమైన మాట ఉండిద్ది. ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనము. ఆదికాండంలోనే అబ్రహాం గారి గురించి ఒక మాట ఉంది. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త. చాలు. ఎవరు అతడు? ప్రవక్త. ఈ మాటలు ఎవరి గురించి చెప్తున్నారు? అబ్రహాం గురించి చెప్తున్న మాటలు అయ్యి. విశ్వాసులకు తండ్రి 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 అని అనుకుంటాం మనం. అసలు ప్రవక్తల తండ్రి ఏనే వాస్తవంగా. అక్కడే మొట్టమొదటిగా వాడబడింది. నువ్వు తీసుకొచ్చిన భార్య ఎవరిది? ఆయన మనుష్యుడే, కానీ ఎవరు ఆయన? ప్రవక్త. ప్రవక్త భార్యను తీసుకొచ్చావు నువ్వు. పిచ్చోడా, పోయి చెప్పరాకు అని చెప్పేసి దేవుడు చెప్తాడు అన్నమాట. తర్వాత ఆ విశ్వాసుల తండ్రి ప్రవక్తగా కాటం కోసం ఏమి అర్పించాడు దేవుడికి? ఏకైక కుమారుని అర్పించడానికి సిద్ధపడ్డాడు. మన ప్రవక్తలు బ్యాంకు బ్యాలెన్స్ నింపుకోవడానికి కష్టపడుతున్నారు. అబ్రహాము ప్రవక్తగా పిలువబడ్డాడంటే ఊరికే పిలువబడ్డా? దేనికి పిలువబడ్డాడు? దేవుని దృష్టిలో దేవుని కోసం తన సొంత కుమారుణ్ణి లేక 99 సంవత్సరాలు పుట్టిన ఏకైక కుమారుని ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు ఆ ప్రవక్త. ఈ ప్రవక్త తిరుగుతుంది, ఫ్యాను కమలం తిరుగుతుంది, కారు స్పీడ్ వస్తుంది, కారులో వస్తా 2 బ్యాగులు డబ్బులు వేసుకుని వస్తాయి. ఇది ఈ ప్రవక్తలు మన మధ్యలో ఉన్న ప్రవక్తలు, ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రవక్తల పరిస్థితి. దేవునికి సమస్తంతో పాటు కుమారుని కూడా చంపటానికి వెడిదీయని ప్రవక్తలు ఉంటే ఆ రోజుల్లో, ఈ రోజుల్లో తన స్వార్థం కోసం, వారి పరపతి కోసం, ప్రగల్భాలు పలకటం కోసం, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవటం కోసం దురాత్మ చేత ప్రేరేపించబడి ఎవరిలాగా? దురాత్మ చేత ప్రేరేపించబడి ఎవరిలాగా? సౌలులాగా ప్రేరేపించబడి సొంత ప్రవచనాలు చెప్పే పరిస్థితుల మధ్య మనం నివసిస్తున్నాం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాము. 1 యోహాను 4:1 చూడండి, ఒక మాట ఉండిద్ది అక్కడ. నేను ముగిస్తాను. 1 యోహాను, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు చాలు. మనం ప్రవక్తల గురించి చెప్పుకుంటామంటే ప్రవక్త అనే మాట చాలు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు, తర్వాత లోకము లోనికి బయలు వెళ్ళేను. అంటే దాని అర్థం ఏంటి? అనేకులైన అబద్ధ ప్రవక్తలు సమాజంలో, ప్రపంచంలో తిరుగుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రగల్భాలు పలికే ప్రవక్తలు ఉన్నారు మన మధ్య. దురాత్మ చేత ప్రేరేపించబడి చెప్పే అసత్యాలు చెప్పే ప్రవక్తలు ఉన్నారు మన మధ్య. దేవుని చేత నుంచి కాకుండా వారి సొంత ఇష్టపూర్వకంగా ప్రవచనాలు చెప్పే ప్రవక్తలు ఉన్నారు ఈ సమాజంలో. వారి ఎడల ఏం కలిగి ఉండాలి? మనం జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు చెప్తున్న మాట అది. సమాజంలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, తిరుగుతున్నారు. జాగ్రత్త. ఇర్మియా 23:16లో కూడా ఒక అద్భుతమైన మాట, మరొక అద్భుతమైన మాట ఉండిద్ది. ఇర్మియాలో కూడా, ఇర్మియా 23:16, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రవచించుటకై. ఎవరి మాటలు? మరి దేవుడే చెప్పాడు కదా ప్రవక్తల మాటలు ఆలకింపకూడదని. ఇర్మియా 23:16 ప్రకారము ప్రవక్తల మాటలు ఏం చేయకూడదు? ఆలకింపకూడదు. ఏ ప్రవక్తల మాటలు? తన ఇష్టపూర్వకంగా చెప్పే ప్రవక్తల మాటలు, ప్రగల్భాలు పలికే ప్రవక్తల మాటలు, దురాత్మ చేత ప్రేరేపించబడి చెప్పే ప్రవక్తల మాటలు ఏం చేయకూడదు? ఆలకించకూడదు. 31 కూడా చూడండి, అందులోనే
ఇర్మియా 23 స్వేచ్ఛగా నాలుకల ఆ, 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 దేవుడు అసలు విరోధంట. స్వేచ్ఛగా నాలుకను అటు ఇటు తిరిగేసే వారికి, స్వేచ్ఛగా నాలుకలను ఆడించు ప్రవక్తలకి దేవుడు ఎవరు? విరోధి. నేను చెప్పిన మాట కాదు, సాక్షాత్తం బైబిల్లోనే ఇర్మియా 23:16, ఇర్మియా 23:30లో ఉన్నటువంటి వాక్య భాగం దేవుడు సెలవిస్తున్నాడు. అటువంటి వారికి, అబద్ధ ప్రవక్తలకు దేవుడు ఎవరు? విరోధి. 32 మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భాల చేతను నా ప్రజలను చాలు ఏం తొలగిస్తున్నారంట? దారి తొలగిస్తున్నారు. ఎవరు వీళ్ళందరూ? మాయా అబద్ధ ప్రవక్తలే. డైరెక్ట్ చెప్పేస్తున్నాడు దేవుడు. ఈ అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తున్నారు? దారి తప్పిస్తున్నారు. అసలు ప్రవచనం దేనికి? ఇందాక మనం చెప్పుకున్నాం, నువ్వు తప్పు మార్గంలో ఉన్నావు, ఈ మార్గం కాదు, భవిష్యత్తులో నీకు దేవుని రాజ్యం సమీపించాలంటే, దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే అసలైన మార్గం ఉంది, నువ్వు ఆ మార్గంలో వెళ్ళాలని చెప్పే ప్రవచనాన్ని ఈ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు వచ్చి ఏం చేస్తున్నారు? తప్పుడు మార్గంలో, అదే మార్గంలోనే బోధిస్తున్నారు. వారికి అనుకూలమైన మాటలు, వారికి ఇచ్చపూర్వకమైన మాటలు, దురాత్మ చేత ప్రేరేపించబడి. ఇక చూడండి సమాజం ఎట్లా తయారైందో. విశ్వాసులైనటువంటి వారు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ లోకంలో, విశ్వాసులైనటువంటి ఇంకా ఎంత పవిత్రంగా ఉండాలి, ఏ విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉంటేనే మన భక్తిని కాపాడుకుంటామో అర్థం చేసుకోవాలి మనమే. ఒకరి గురించి చెప్పట్లా, అందరి గురించి చెప్తున్నా. అనేకులు అన్నారు ఇందాక ఆ మాట. అనేకులు ఎక్కడికి వచ్చారంట? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అనేకులు ఈ లోకంలోకి వచ్చారని ఉంది అక్కడ. అనేకులు వాళ్ళు ఎక్స్ నెంబర్ కౌంట్ లేదు, ఇంకా అనేకులు అంటే ఇక ఇన్ఫినిటీ నెంబర్ పెట్టుకోవచ్చు అక్కడ మనం. అనేకులు ఎంతమందో తెలియదు మనకి. మనం మాత్రం చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి, చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి. చూడండి సమాజం అసలు ఎటువైపు అవుతుందో. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభు వారి జననానికి ప్రవచనాలు ఏం చేయాలని పుట్టాడు? ఆయన నెరవేరాలని పుట్టాడు. ఏం వేరాలని? నెరవేరాలని. ప్రవచనము 2 రకాలుగా ఉండిద్ది వాస్తవంగా అయితే. ఒకటి రచింపబడిన ప్రవచనము, అంటే లిఖితమైనటువంటి ప్రవచనము. 2 చెప్పబడినటువంటి ప్రవచనం, వాక్ రూపంలో ఉన్నటువంటి ప్రవచనము, రచించబడినటువంటి ప్రవచనము. ఈ 2 రకాల ప్రవచనాలు. గొల్లలకి ఒక రకమైన ప్రవచనం వచ్చింది, తర్వాత జ్ఞానులకి ఒక రకమైన ప్రవచనం వచ్చింది. గొల్లల దగ్గరికి దూత వెళ్ళి ఏం చెప్తుంది? ఓ గొల్లలారా, భయపడొద్దు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. సరే, సంతోషం. ఇప్పుడు వాళ్ళు జ్ఞానవంతులా? గొర్రెలు కాసుకునే వాళ్ళు, వాళ్ళకి ఎవరో తెలియదు, ఎట్టెలో తెలియదు. స్పష్టంగా అక్కడ రాయబడిన మాట ఏముంది అక్కడ చూడండి. లోకసువార్తేనా ఒక మాట ఉండిద్ది, అంటే ప్రవచనం ఎంత పర్ఫెక్ట్గా ఉండాలో అక్కడ లైవ్ ఎగ్జాంపుల్ ఉండిద్ది. అక్కడ గొల్లలకి చెప్తున్నటువంటి మాట దేవదూత వచ్చి, లోకాలోనే 2వ అధ్యాయమా 2:11 చూడండి. దావీదు పట్టణమందు, ఏ పట్టణమందు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట చూచెదరని. చాలు, ఎంత పర్ఫెక్ట్గా చెప్పింది దేవదూత వచ్చి. దావీదు ఊరికి వెళ్ళండి, అక్కడ ప్రవక్త యేసయ్య ఉంటాడు, పోయి కలుసుకొని అని చెప్పిందా? దావీదు అనే పట్టణంలో పొత్తి గుడ్డలతోటి చుట్టబడి ఒక పశువుల తొట్టిలో పడుకొని ఉంటాడు, ఆయనే లోక రక్షకుడు. అది ప్రవచనం. ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా ఏది చెప్పాలో, ఏది తెలియచేయాలో అది చెప్పేది ప్రవచనం. మరి వాళ్ళు గొల్లోళ్ళు కదా. ప్రవచనం ప్రకారం ఈ రోజులో ఉన్న ప్రవక్తలు అయితే కరెక్ట్గా భూమిలోనే పుట్టాడు యేసయ్యా, ఇది ప్రవచనమే కదా. మరి అందరం పోదాం అక్కడికి. ఏడకు పోదాం? భూములు ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఏడకు పోవాలి?
భూమిలోనే పుట్టాడు యేసయ్య, ప్రవచనం నెరవేరునుగాక. దేవుడు చెప్పాడు ఇప్పుడే మాట. అట్లా చెప్పాడు అసలు. దావీదు పట్టణంలో ఒక పశువుల పాకలో, పశువుల తొట్టిలో ఉంటాడు. మళ్ళీ మరియమ్మ ఒళ్ళో కూడా కాదు. ఎక్కడ మీరు చూసే సమయానికి ఎవరైతే పశువుల తొట్టిలో ఉంటారో ఆయనే ప్రభు అయిన క్రీస్తు. అద్భుతమైన ప్రవచనం. వెళ్ళారు, చూశారు, సాగిలపడ్డారు, నమస్కరించారు, పూజించారు, తిరిగి రావటం జరిగింది. ప్రవచనం ఖచ్చితమైన ప్రవచనం. దేవుని చేత అసలు దేవుని దూత కానీ దేవుని చేత ప్రేరేపించబడేది ఏం? దేవుని దూత చెప్పే ప్రవచనాలు అంత పర్ఫెక్ట్గా, అంత ఖచ్చితంగా ఉంటాయి. జరిగిందా జరగలేదా? జరిగిద్ది. దేవుని ప్రవచనం అయితే జరిగి తీరిద్ది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పొరపాటున దేవుడు చెప్పిన ప్రవచనం అయితే అది జరిగి తీరాల్సిందే. అది పిల్లవాడు చెప్పినా, పెద్దవాడు చెప్పినా, ఎవరు చెప్పినా. దేవుని ప్రవచనం కాకపోతే 1,00,000 మంది సంఘస్థులు వెళ్ళే పాస్టర్ చెప్పినా కానీ జరగదు. దేవుని స్తోత్రం. గుర్తించాలి, గమనించాలి. దేవుడు చెప్పే ప్రవచనము ఎవరు చెప్పినా జరిగి తీరాల్సిందే. అది దేవుని ప్రవచనం కాబట్టి, దేవుని వరము కాబట్టి, దేవుడు చేయాల్సిన కార్యం కాబట్టి మానవుల పట్ల. కాబట్టి ఈ ప్రవచనాల విషయంలో మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అక్కడ అపోస్తుల కార్యంలో 17లో ఒక మాట ఉంది చూడండి. అపోస్తుల కార్యము 17లో, అపోస్తుల కార్యంలో 17:10. వెంటనే సహోదరుడు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు దెసలోనికలోనున్న వారి కంటే గనులై ఉంటిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులను అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చెను. ఈ సంఘం గురించి ఆల్రెడీ ఒకసారి మనం విన్నాం. బెరయా సంఘం అద్భుతమైన సంఘం. పౌలు శీల ప్రపంచవ్యాప్తంగా అన్ని ఆ పరిసర ప్రాంతాల్లో బాగా గొప్పగా వాడబడుతున్నారు. మన సంఘానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకొని ఎనలా వాళ్ళు. అంత పెద్ద సంఘస్థు, అంత పెద్ద సేవకులైనా కానీ, అంత పెద్ద నిజమైన ప్రవక్తలైనా కానీ వీరు విన్నారా? వచ్చి ఇంటికొచ్చి ప్రతిరోజు బైబిల్ తెరిచి, లేఖనాలు తెరిచి ఖచ్చితంగా దేవుడు అయి చెప్పాడా చెప్పలేదా, బైబిల్లో ఉన్నాయా లేవా, బైబిల్లో ఉన్న వాటినే వాళ్ళు చెప్పారా, బైబిల్లో లేని వాటిని ఏమని చెప్పారని పరిశోధించు వచ్చారంట. అద్భుతమైన సంఘం బెరియా సంఘం. ఎన్ని చెప్పినా తక్కువ ఈ సంఘం గురించి. ఆ స్థితిలో మనం ఉంటే ఎంతమంది అబద్ధ ప్రవక్తలు, ఎంతమంది అబద్ధ బోధకులు వచ్చినా ఏది నిజమైన బోధ, ఏది అబద్ధమైన బోధ అన్న అవగాహన మనకుండిద్ది. దేవుణ్ణి నమ్మటానికి, దేవుని మార్గంలో వెళ్ళటానికి అవకాశం ఉండిద్ది. గుడ్డిగా నమ్మాల్సిన పని లేదు ఎవరిని. దేవుడు మనకు ఆ శక్తి ఇచ్చాడు. బెరియా సంఘానికి ఇచ్చిన శక్తి మనకి ఇచ్చునుగాక. బెరియా సంఘానికి ఒక అద్భుతమైన అలవాటు ఉంది. ఎవరు వచ్చి చెప్పినా, ఎంతమంది సంఘం? 1,00,000 మంది. 1,00,000 మంది అంటే పర్లేదు, పెద్ద పాస్టర్ గారే అయితే మనం చూడాల్సిన పని లేదు. బైబిల్ని బాగానే చెప్తారు అని అనుకోవాలా. సాక్షాత్తు పౌలు శీల వచ్చి చెప్పినా, అంతమంది, అంత పెద్ద సేవకులు వచ్చి చెప్పినా వాళ్ళు కళ్ళు మూసుకొని తలాడించలా గాడిదల్లాగా. ఏం చేశారు? పరిశోధించారంట. లేఖనాలే ఉన్నాయా లేవా, బైబిల్లోనే చెప్పారా లేదా, బైబిల్ ప్రకారమైన బోధ ఉందా లేదా, యేసుక్రీస్తుని హైలైట్ చేశారా లేదా, సిలువ గురించిన వార్త ఉందా లేదా, అక్కడ ఆ విషయాలు పరిశోధన చేసిన సంఘంగా బెరియా సంఘాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ సంఘంగా ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవరాలు విశ్వాసి కనుక ఉండగలిగితే 1,00,000 మంది కాదు, 2,00,000 మంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు వచ్చినా మనం అసలు ఎవ్వరి గురించి దడుచుకోవాల్సిన, భయపడాల్సిన పని లేదు. కాబట్టి ఈ ప్రవక్తల విషయంలో, ప్రవచనాల విషయంలో, లేదా అబద్ధ బోధకుల విషయంలో చాలా జాగ్రత్త కలిగి బెరియా సంఘంలాగా. అందుకే నేను చెప్పే మాట ఏంటంటే, బైబిల్ మనకు తెలిస్తే, బైబిల్ మొత్తం మనం చదవగలిగితే, బైబిల్లో విషయాలు మనకు తెలియగలిగితే ఎవరు ఏం చెప్తున్నారో అవగాహన మనకు ఉండిద్ది. నిజంగా బైబిల్లో ఉన్నదే చెప్తాం. బైబిల్లో లేదనుకో మనం ఏమనుకుంటాం,
ఆయన బైబిల్లో చెప్పిందే కదా, నిజమేలే, బైబిల్ 100 కావాలా, మన చదవలేదు కావాలా అని అనుకుంటాం. అవకాశం ఉండిద్ది అవతల వాళ్ళని హెచ్చించడానికి. అదే బైబిలే మనం ఖచ్చితంగా చదివి బైబిల్లో ఉన్న విషయాలు తెలుసుకోగలిగితే, ఇది దేవుడు చెప్పాడా, చెప్పలేదా, ఇది దేవుని ఆత్మ, దురాత్మ, ఇది దేవుడు చెప్పిన ప్రవచనమా, దెయ్యం చెప్పిన ప్రవచనమా అన్న విషయాలు మనకి గుర్తుకు వస్తాయి. ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కృపను బెరియా సంఘం మీద ఉంచిన కృపను మన సంఘం మీద కూడా ఉంచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.